హాయ్ అండి, ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి డాండ్రఫ్తో మొదటి టిప్. ఈ రోజులో ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ అయితే ఉంటుంది కదండి, వాటి వల్ల చాలా చిరాగ్గా ఉంటుంది. డాండ్రఫ్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వాటర్లోన 1 టీ స్పూన్ టీ పొడి, 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసి బాగా మరగబెట్టండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దీన్ని వడగొట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని ఇందులో మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ అయిన తర్వాత ఈ వాటర్తో మనం హెడ్ బాత్ చేసుకున్నామంటే డాండ్రఫ్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు ట్రై చేసాక రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కిస్మిస్ అండి. కిస్మిస్ తెచ్చుకున్న తర్వాత కొద్ది రోజులకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కిస్మిస్ తెచ్చిన వెంటనే ఓపెన్ చేశాక 1 టీ స్పూన్ వరకు పంచదారను అందులో వేసి మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కిస్మిస్ అనేవి ఎక్కువ రోజులు అదే కలర్లో ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోలు తెచ్చిన తర్వాత 3-4 రోజులకి అవి మగ్గిపోతాయి కదా, అలా అని ఫ్రిడ్జ్లో పెడితే టమాటాలు కాయలుగా ఉన్నవి కాయలుగానే ఉండిపోతాయి. బయట పెట్టిన టమాటాలు మగ్గిపోకుండా పండిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. టమాటాలు తెచ్చిన తర్వాత మూడికలు ఉన్నవి అయితే పర్లేదు, లేని వాటికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే పండకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాక్ పీసులు తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బా అయిపోయాక అది పడేస్తాం కదా, వాటితో మనం చాలా టిప్స్ అయితే చేయొచ్చండి. అందులో ఒకటైతే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ చాక్ పీస్కి పైన మూత ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత సైడ్ డబుల్ గమ్ టేప్ పెట్టేసుకోండి. ఇది స్టవ్ పక్కన పెట్టేసుకున్నారంటే ఇందులో నైఫ్, సిజర్, లైటర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల వంట చేసేటప్పుడు ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే చేసుకోవచ్చు. ఇదే వాష్రూమ్లో పెట్టుకున్నారంటే అయిపోయిన షాంపూస్ అనేవి కింద పడేస్తే వాటర్ స్టక్ అవుతూ ఉంటాయి కదా, వాష్రూమ్లో వీటిని పెట్టేసుకున్నారంటే ఇందులోనే షాంపూస్ అయిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు. ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము. ఇలాంటి చిన్న కార్డ్బోర్డ్స్ అనేవి పనికిరావని పడేస్తాం కదండి, వీటిని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఆయిల్ డబ్బా అనేది కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెడితే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం జిడ్డుగా అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే వస్తుంది కదా. అలా కాకుండా ఈ కార్డ్ బౌల్లో పెట్టేసుకున్నామంటే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ అయితే చాలా మన ఇంటికి వస్తాయి కదండి, అయితే ఇవన్నీ ఒక దగ్గర పెట్టేటప్పుడు ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమిస్తుంది కదా, అలా కాకుండా తక్కువ ప్లేస్లో ఎక్కువ కవర్స్ పట్టాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వీడియోలో చూపించేటట్టు కవర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నారంటే చాలా తక్కువ ప్లేస్ అయితే ఆక్రమిస్తుందండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కవర్స్ ఎన్నైనా ఒక దగ్గర పెట్టుకోవచ్చు, అసలు కవర్స్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఏదైనా డబ్బాలో వేసుకున్నారంటే చాలా తక్కువ కనిపిస్తాయి, అసలు కవర్స్ ఎన్ని ఉన్నాయా అన్నట్టు అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఈ ఫోల్డింగ్ కూడా చేయలేని వాళ్ళ కోసం ఈ టిప్ అండి. ఇలా ఫోల్డింగ్ రాదు మాకు అన్న వాళ్ళు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక డబ్బాని తీసుకొని వీడియోలో చూపించేటట్టు అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కవర్స్ని పెట్టేసుకున్నామంటే ఎన్ని కవర్స్ అయినా పట్టేస్తాయండి. అలాగే మనకి ఏ కవర్ నచ్చితే ఆ కవర్ ఈజీగా బయటికి కూడా తీసేయచ్చు. ఎక్కడైనా ఒక సైడ్కి డబ్బాని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. తక్కువ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కువ కవర్స్ పడతాయి, ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. చాక్ పీసులు తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బాని ఏం చేయాలో ఇంతకు ముందు టిప్లో చెప్పాను కదా, అయితే చాక్ పీసులు మరి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు, అందుకే ఆ టిప్ను కూడా షేర్ చేశానండి. ఏవైనా పనికిరాని బాటిల్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి కదండి, అందులో ఒక బాటిల్ తీసుకొని కొద్దిగా చిన్న పాట్ని అయితే కింద పాట్ని కట్ చేసుకోండి. చాక్ పీస్ పొడవు ఎంత ఉంటుందో అంత సైజ్ కట్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత చాక్ పీస్ని అందులో పెట్టేసుకున్నామంటే చూడడానికి అది అందంగా కనిపిస్తుంది. అలాగే మనకి చాక్ పీసులు తీయడం వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ముగ్గు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పూన్స్ అనేవి అలానే పడేస్తే ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తాయి, చూడడానికి కూడా మనకు అంత లుక్ కూడా బాగోదు కదా. అలా కాకుండా ఏదైనా ఒక పనికిరాని బాటిల్ని తీసుకొని సగం వరకు కట్ చేసుకోండి. ఆ బాటిల్ని అలానే ఉంచేసి మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే ఏదైనా కలర్ షీట్తో నేను కవర్ చేసుకునేటట్టు కవర్ చేసుకోండి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఇందులో మన స్పూన్స్ వేసుకున్నామంటే ఈజీగా తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. సింక్ వారానికి ఒక్కసారైనా అంటే సండే టైంలో అయినా ఈ విధంగా సింక్ని క్లీన్ చేసుకున్నారంటే బొద్దింకలు సింక్లో నుండి రావు, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది.
ఎక్కువగా నాన్ వెజ్ సండే టైం తింటాం కాబట్టి సండే నైట్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. బేకింగ్ పౌడర్ అలాగే చిటికెడు పసుపును వేసి ఆ తర్వాత సింక్ని క్లీన్ చేసుకున్నామంటే సింక్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఎలాంటి స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి. నేను క్లీన్ చేసే ముందు క్లీన్ చేసే తర్వాత డిఫరెన్స్ మీరే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా క్లీన్ చేసిన తర్వాత అలానే ఉంచేయకుండా 2 నాప్థలిన్ బాల్స్ని ఆ సింక్లో వేసేసుకున్నారంటే పొద్దుంకలు ఇంకా రమ్మన్నా రావండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. బియ్యం అయితే అందరం ఎక్కువ క్వాంటిటీయే తెచ్చుకుంటాం కదండి. అయితే అలా తెచ్చుకునేటప్పుడు కొద్ది రోజులకి పురుగు పట్టేయడం, ముక్కుపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్లో చిటికెడు బేకింగ్ పౌడర్, కొద్దిగా పసుపు వేసి పొట్లంలా కట్టేసుకుని ఏదైనా రబ్బర్ని పెట్టి వాటిని ఇలా బియ్యంలో పెట్టేసుకున్నారంటే బియ్యం అనేవి పాడవకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టి మేకప్ని అయితే వేసుకుంటాం కదండి. సడన్గా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళలేం కదా. అలాగే ఒక్కసారి ఫౌండేషన్ కూడా అయిపోతుంది. అలాంటి టైంలో ఈ టిప్ ట్రై చేయండి. మీరు మేకప్ వేసినట్టే కనిపిస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీ రోజ్ వాటర్ 2-3 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి వీటిని మీరు అప్లై చేసుకున్నారంటే మేకప్ వేసుకున్నట్టే ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం షేర్ చేశాను. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ముందు మిక్స్ చేసేటప్పుడు పసుపు అయితే నేను యాడ్ చేయలేదండి. ఎందుకంటే పసుపు అనేది అందరికీ పడదు. పడిన వాళ్ళైతే చిటికెడు పసుపుని వేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నారంటే ఇంకా మంచి గ్లో అయితే వస్తుందండి. పసుపు ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఇలా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ట్రై చేసే మీ రిజల్ట్ ఉందా లేదన్న నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. స్కిన్ పైన బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ట్యాన్ అయితే ఏర్పడుతుంది కదా. వాటిని ఈజీగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీటి కోసం 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి బాగా మిక్స్ చేయండి. ఈ 3 బాగా కలిసిపోయి మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచి వాష్ చేసుకున్నారంటే మీ స్కిన్ పైన ఎంత ట్యాన్ ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీ దగ్గర తేనె ఉంటే తేనె కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే అలోవెరా జెల్ ఉన్నా సరే అలోవెరా జెల్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. కాఫీ పౌడర్ ప్యాకెట్ అనేది ముందు నేను హాఫ్ వేసి చూపించాను కదా. మరి మిగతా హాఫ్ అలానే ఉంచిస్తే పాడైపోతుంది కదండి. వాటిని ఈ విధంగా చేతితో ఇలా ప్రెస్ చేసి మనం పెట్టేసుకుంటే అది లోపల ఉన్నది పాడవకుండా గాలి వెళ్లకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా. నా దగ్గర ఆల్రెడీ హాఫ్ అయితే అయిపోయాయి. అయితే టిప్స్ షేర్ చేయడం కోసం అయితే వీడియోని అయితే షూట్ చేశాను. సమ్మర్లో ఎక్కువగా ఆనియన్స్ అనేవి చెమ పట్టేసి కుళ్ళిపోయినట్టు అయిపోతాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే న్యూస్ పేపర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉండలుగా చేసి అందులో పెట్టేసుకున్నారంటే ఆనియన్స్ పాడవకుండా ఉంటాయి. అని అలాగే ఆనియన్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటే అవి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే తెచ్చుకునేటప్పుడే నైఫ్తో ఈ విధంగా పైన కొద్దిగా అనేసుకున్నామంటే మనకి ఆనియన్స్ మొలకలు రాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నైఫ్ కొద్ది రోజులు వాడేసరికి వాటి షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది కదా. ఇంకా కట్టవకపోయేసరికి మనం కొత్త నైఫ్ని అయితే కొనేసుకుంటాము. అలా కాకుండా ఆ నైఫ్ని మనం షార్ప్గా మళ్ళీ చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా? టీ కప్స్ ఉంటాయి కదా పింగానేవి, అలాంటివి వెనక చాలా షార్ప్గా ఉంటుంది. అది వెనక్కి తిప్పి వీడియోలో చూపించేటట్టు అన్నారంటే నైఫ్ మళ్ళీ కొత్తదిలా తయారైపోతుంది. సమ్మర్లో ఎక్కువ ఎగ్స్ కరిగిపోతూ ఉంటాయి కదండి. ఆ వేడికి తట్టుకోలేక వేగంగా ఎగ్స్ అనేవి కరిగిపోతాయి కదా. అలా కరగకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎగ్స్ తెచ్చుకున్న వెంటనే కొద్దిగా ఆయిల్ పైన అప్లై చేసుకున్నారంటే ఎగ్స్ అనేవి కరగకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య అనేది ప్రతి ఒక్కరిలో కామన్ అయిపోతుంది కదా. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరైనా ఉంటున్నారు గ్యాస్ట్రిక్ సమస్యతో. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అండి. వాము అనేది చాలా నీట్గా పనిచేస్తుంది. వాము, సోంపు ఈ 2 ఏవి తిన్నా సరే గ్యాస్ట్రిక్ సమస్య నుండి మీరు ఖచ్చితంగా దూరం అవుతారండి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే అలాగే నైట్ పడుకునే ముందు వాముని కొద్దిగా తీసుకోండి. మీకు గ్యాస్ట్రిక్ సమస్య తగ్గకపోతే అప్పుడు నన్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్రేటర్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతే కొత్తది అయితే తీసుకుంటాం కదా. అలా కొత్తది కొనాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక కాయిన్ తీసుకొని గ్రేటర్ పైన ఇలా రబ్ చేసామంటే మళ్ళీ షార్ప్గా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి
తక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు గ్రేటర్తో కానీ లేదంటే దంచడం కానీ చేస్తాము, మళ్ళీ అది వాష్ చేయాల్సి అయితే వస్తుంది. అలాగే పని కూడా కొద్దిగా ఎక్కువ పని పడుతుంది కదా. ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా మనం ఏదైనా ఒక కవర్ని వేసి వాటిపైన గ్రేట్ చేసుకున్నామంటే వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే నిమిషంలో అది గ్రేట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. తొక్క తీయాల్సిన అవసరం కూడా ఉండదు, పేస్ట్లా తయారైపోతుంది కాబట్టి డైరెక్ట్గా మనం వంటలో అయితే వేసేయచ్చు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలానే కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.